బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇక నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక నాయకులే ఆ పార్టీ ఆఫీసుని కూల్చేయాలి, లేని ఎడల ఇక మున్సిపల్ శాఖ అధికారులు ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తారంటూ హెచ్చరించింది. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. రమేష్తో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రమేష్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఇక బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నల్గొండలోని పార్టీ ఆఫీసుని కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. పార్టీ కార్యాలయాన్ని చూస్తున్నాం. నల్గొండ పట్టణ నడి ఒడ్డున ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ రోడ్ కి సమీపానే ఎకరం విస్తీర్ణంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం చెప్పొచ్చు. 2022లో కూడా ప్రారంభించడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ పార్టీ కార్యాలయాన్ని అనుమతి లేకుండా కూడా నిర్మించారంటూ కూడా గత కొంత టీఆర్ఎస్ మధ్య వివాదం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులపై కూడా సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే పర్మిషన్ లేకుండా పట్టణ నడి ఒడ్డున ఇంత పెద్ద బిల్డింగ్ కడితే ఎలా ఊరుకుంటున్నారు? మామూలుగా సామాన్య ప్రజలకైతే 1.25 లక్ష కారణాలు చూపుతారు, అన్ని కూలగొడుతుంటారు. కానీ ఈ విధంగా అక్రమ కట్టడాన్ని ఏ విధంగా ఉంచారు, దాన్ని కూల్చాలంటూ కూడా గతంలోనే మున్సిపల్ కమిషనర్ ని కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వారు దీన్ని కూలగొడతారని ముందస్తుగా కూడా ఇవాళ బీఆర్ఎస్ ముందుగానే కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టుని ఆశ్రయించి కూడా దీన్ని రెగ్యులరైజ్ చేస్తూ మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించింది. కానీ ఇవాళ కోర్టు ఆ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ పిటిషన్ ని డిస్మిస్ చేయడమే కాకుండా కూడా కట్టేటప్పుడు కాకుండా ఇప్పుడు రెగ్యులైజ్ చేయాలని ఏ విధంగా చెప్తారు అని కూడా పిటిషన్ ని డిస్మిస్ చేయడమే కాకుండా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజులుగా కూల్చివేయండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మాత్రం నిన్న మొన్నటి వరకు ఒక సస్పెన్స్ గా ఉంది. దీని మధ్యటువంటి వివాదంతో ఇవాళ కోర్టు ఇచ్చిన తీరుతో కూడా ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. వారంతా కూడా కోర్టుకు వెళ్తే తమకు అనుకూలంగా వస్తుందని కూడా భావించడం జరిగింది. కోర్టు నుంచి కూడా అనుకూలంగా వచ్చినట్లయితే ఎవరు అనుకున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల కూడా చూసినది ఈ భూమి మొత్తం కూడా ఎకరం ల్యాండ్ అని చెప్పవచ్చు. ఆగ్రోస్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఎకరం ల్యాండ్ ను లీజ్ గా 100 సంవత్సరాల వరకు లీజ్ గా తీసుకొని కూడా దీనిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. కానీ పార్టీ కార్యాలయం నిర్మించేటప్పుడు ఈ భవనానికి అనుమతులు తీసుకోలేదు, నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వారు కూడా పట్టడం జరిగింది. అయితే మొత్తం బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఒక నల్గొండలో ఒక బీఆర్ఎస్ కార్యాలయానికే కాదు, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్, సిపిఎం ఏ పార్టీ కార్యాలయాలకు కూడా పర్మిషన్లు లేవని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అవన్నీ ఒకెత్తు కాదు. ఏకంగా బీఆర్ఎస్ కార్యాలయం అయితే కొత్తగా కట్టినటువంటి కార్యాలయాన్ని పర్మిషన్ లేకుండా ఏ విధంగా అంటూ గత కొంతకాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరచూ పదే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇక్కడ లోకల్ నాయకులంతా కూడా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలంటూ కూడా అధికారులపై దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో జిల్లా కలెక్టర్ ని కూడా కోరడం జరిగింది. కానీ ఇవాళ ఏకంగా బీఆర్ఎస్ రమేష్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చూస్తే పూర్తి స్థాయిలో ముస్తాబైనట్టు తెలుస్తుంది. ఇక కేవలం ఇనాగ్రేషన్ ఒకటే మిగిలినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ పూర్తయిందా అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్? పూర్తి స్థాయి ఇనాగ్రేషన్ కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కార్యకలాపాలన్నీ కూడా ప్రెస్ మీట్లు కానీ పార్టీ కార్యకలాపాలు అన్ని కూడా ఇందులోనే కొనసాగుతున్నాయి. ఆల్రెడీ ఇది ఇనాగ్రేషన్ కాకుండా కానీ కార్యకలాపాలు అన్ని కూడా కొనసాగుతున్నాయి. ఇది ఏకంగా ఇది కార్యాలయం అని చెప్పవచ్చు. ముందు కనిపిస్తుందంతా కూడా ఒక షెడ్ లాంటి ప్రెస్ మీట్ల కానీ మొత్తం చూడొచ్చు. మొత్తం కూడా పార్టీ కార్యాలయం ఎప్పుడో నిర్మాణం పూర్తయి కూడా అఫీషియల్ గా ఓపెన్ చేయకుండా కానీ మొత్తం పార్టీ కార్యకలాపాలన్నీ కూడా ఇందులోనే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు హైదరాబాద్ రోడ్డు మెయిన్ రోడ్డుకే ఉంటుంది. అయితే పదే కూడా కాంగ్రెస్ కూడా విమర్శలు చేస్తుంది. కోట్ల రూపాయల విలువ చేసే భూమి కూడా అప్పనంగా పార్టీ కార్యాలయానికి అప్పుడు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఆ భూమిలో కూడా అనుమతులు లేకుండా కూడా పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా నిర్మిస్తారు, దీన్ని కూల్చాలంటూ కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం ఇక్కడ స్థానిక నాయకులు కానీ గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. గతంలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మీటింగ్ వచ్చినటువంటి క్రమంలో జిల్లా కలెక్టర్ అక్కడే ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా నిలదీయడం జరిగింది. ఏం జరిగిందన్నా కానీ అప్పటికే నోటీసులు ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. అప్పుడే రమేష్ ప్రధానంగా హైకోర్టు అయితే పార్టీ నాయకులే పార్టీ ఆఫీసుని కూల్చేయాలి, లేని ఎడల ఖచ్చితంగా మున్సిపల్ శాఖ అధికారులు వచ్చి కూల్చేస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? పార్టీ ఆఫీసును కూల్చేందుకు సిద్ధమవుతున్నారా? ఏంటి పరిస్థితి?
అయితే ఇప్పుడు మొత్తం కూడా కోర్టు నుంచే ఆర్డర్ రావడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులకు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఎప్పుడైతే పార్టీ కార్యాలయాన్ని కూర్చాలని గతంలో మంత్రి చెప్పినప్పుడు కూడా దమ్ముంటే టచ్ చేయాలని కూడా పలు మొత్తం కూడా ఒకరికొకరు కూడా విమర్శలు విసురుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా కోర్టే తీర్పు ఇవ్వడం, కోర్టే 15 రోజుల్లో కూల్చివేయాలని చెప్పడం, అదేవిధంగా మొత్తం కూడా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు వేసినటువంటి పిటిషన్ నే డిస్మిస్ చేయడం, కోర్టులోనే ఈ విధంగా రావడంతో కూడా వారంతా కూడా బెంచ్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ పై కోర్టుకు వెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏ క్షణమైనా కానీ దీన్ని కూల్చివేస్తారని కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికి మాత్రం పార్టీ శ్రేణులు ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉన్నారు. గతంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ కార్యాలయాన్ని కూలుస్తారని గతంలో వెలువడినప్పటి నుంచి కూడా కార్యకలాపాలన్నీ కూడా ఇందులోనే కొనసాగుతున్నాయి. మొత్తం రక్తదాన కార్యక్రమాలు కానీ, ప్రెస్ మీట్లు కానీ, మొన్న కాలేజీ జయంతి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పార్టీ ఆఫీస్ లోనే మొత్తం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, చిరుమర్తలింగి అన్ని కార్యకలాపాలన్నీ కూడా గత 2-3 నెలల నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ కార్యాలయాన్ని కూల్చాలంటూ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అర్పలు చేస్తుందో అప్పటి నుంచి కూడా విస్తృత కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇందులోనే కొనసాగుతున్నాయి. కానీ వీరంతా కూడా ఎవరు ఊహించలేదు కోర్టుకు వెళ్తే అనుకూలంగా తమకు తీర్పు వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ కలెక్టర్ అంతా కూడా చర్యలు తీసుకునే లోపు తాము కోర్టు నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నట్లయితే ఎవరు కూలగొట్టారని కూడా వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ కోర్టుకు ఇవాళ వారికి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. వారు వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేయడమే కాకుండా కూడా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఇప్పుడు రెగ్యులైజ్ చేయడం ఏంటి, ఆల్రెడీ మీరు కట్టే ముందు అనుమతులు తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత కూడా దీన్ని రెగ్యులైజ్ చేస్తూ మున్సిపల్ శాఖకు అనుమతి ఇవ్వాలని కూడా కోరడం ఏంటి అని కూడా కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజుల్లో కూడా కూల్చివేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే కోర్టు పర్మిషన్ లేకముందే ముందస్తుగానే కూల్చాలని ఎప్పటి నుంచో కూడా అధికారులని ఆదేశిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కోర్టు కూడా కూల్చాలని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కూల్స్తామని కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం ఇలాంటి డిసిషన్ అయితే ప్రకటించలేదు. ప్రస్తుతం అంతా కూడా హైదరాబాద్ లో ఉన్నారు. వారు ఏం చర్చలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం. థ్యాంక్ యూ రమేష్. ఇది మొత్తం మీద నల్గొండ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం మీద గత కొన్ని రోజులుగా వివాదం అయితే నడుస్తోంది. గతంలో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పార్టీ ఆఫీసు నిర్మించారంటూ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ ఆయన పట్టుబడ్డారు. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామంటూ ధీమాతో నిబంధనలు అతిక్రమించి కోట్లు ఖర్చు చేసి బిల్డింగులు కట్టారన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీ ఆఫీసుల నిర్మాణంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే వాటిని కూల్చేసి ఆ స్థలంలో ప్రభుత్వ ఆఫీసులు నిర్మిస్తామంటూ చెప్పారు. నాడు చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే కూల్చివేతలకు ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హైకోర్టును ఆశ్రయించాయి. ఇక హైకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చుక్కెదురైనటువంటి పరిస్థితి. ఒక్కసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి పాత వీడియో బయటకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన గతంలో మాట్లాడిన కామెంట్స్ ఒకసారి తొలి వెలుగు వినిపించే ప్రయత్నం చేస్తుంది. చిన్నదానికి రాజకీయం చేస్తుంటే మనం ఏం చేయలేం. ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడినా, కంపెన్సేషన్ ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసినా చేయలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్పలేదు, నేను చెప్తే ఆయన కూలగొడుతున్నాయి. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? 10 నోటీసులు పద్ధతి. అది 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నంత కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్కి చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద కట్టించిన. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు, యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మనం ఎవరి మీద కక్ష. అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలు టౌన్ లో నేను మినిస్టర్ గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు, అంతేనా? నువ్వు డీటు నువ్వు చేయి. ఇది మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్.
కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తులను వాళ్ళు కబ్జాలు చేస్తే, రౌడీజం చేస్తే రౌడీజం బంద్, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా, పేదవాడు వస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం, నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం. కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికాముఖంగా చెప్తున్నా. కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవద్దు. నేను ఎందుకంటే చాలా సింపుల్ గా ఒక రెంటెడ్ హౌస్ లో వండుకుంటూ ఏదో నా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంత 100 కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి. వాళ్ళకి కావాలంటే అప్లికేషన్ తీసుకొని అవుట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, వాళ్ళకి ఇవ్వండి. దిస్ ద గవర్నమెంట్ అయితే మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దా విధంగా ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం. మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్న ఇక్కడ ఉన్న టీవీల ఆధారంగా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్న అడగలుగుతూ ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చిందే తప్ప నా కోసం కాదు, ఎవరి ఆస్తులు కాదు. నాకు 5 గజాల భూమి లేదు. నేను చెప్తున్న 30 ఏళ్ళకి ఒకటే ఇంట్లోకి రాయకుంటుంది. కొందరు టీవీలలో చూస్తున్నారు, అప్పుడు వాట్సాప్ లో చూస్తున్నారు, పట్టించుకుంటలేను. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం, అందరం కలుద్దాం, పేదవారికి అండగా ఉందాం. నల్గొండ టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పనిచేసి కలెక్టర్ 24 గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చాను. తప్పకుండా డెవలప్ చేసుకుందాం. ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక 6 నెలల్లో 1 నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు 2-3 లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్కి వెళ్ళి మీరు కరెక్షన్ చేయండి. ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్తో ఎమ్మడే యాడ్ కావాలి. ఇస్ రైట్. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసాం. దాదాపు 100 కోట్లు విలువ చేసేటువంటి ల్యాండ్ లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పార్టీ ఆఫీస్ ను ఎలా నిర్మిస్తారు, దాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కలెక్టర్ కు ఇక నిండు సభలోనే ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారి పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆగ్రోస్ కు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అనంతరం CCLA నుంచి కేవలం 3.50 లక్షలకే పార్టీ ఆఫీస్కు ఆ భూముల్ని కట్టబెట్టింది. నల్గొండ హైదరాబాద్ రోడ్డు పక్కనే పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ స్థలం విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. అయితే బిల్డింగ్ను పూర్తిగా నిర్మించిన ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. ప్రారంభం చేయాల్సిన సమయానికే ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారడంతో జిల్లా మంత్రి కోమటిరెడ్డి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలని సవాలు చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా తాజాగా న్యాయస్థానంలో చుక్కెదురైంది. అనుమతి లేకుండా నిర్మించిన పార్టీ ఆఫీసును కూల్చివేయాలంటూ ఇక న్యాయస్థానం ఆదేశాన్ని అయితే జారీ చేసింది. ఇది ఓవరాల్ గా నల్గొండ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి సినారే. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇక నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. కానీ అనుమతులు తీసుకోలేదు. దాదాపు 100 కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలంటూ కలెక్టర్కు ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడం, అనంతరం వాళ్ళు బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్ళడం, కోర్టు సైతం ఖచ్చితంగా ఆ పార్టీ ఆఫీసును మీ నాయకులే కూల్చేయాలి, లేని పక్షాన ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పురపాలక అధికారులు కూల్చేస్తారంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. చూద్దాం దీని మీద మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, మరి హరీష్ రావు ఎలా స్పందిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.